ఏపీకి భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్లో సీఎం చంద్రబాబు WEF సదస్సు ద్వారా ప్రపంచ వేదికపై ఏపీ బ్రాండ్ ఇమేజ్ను ఆవిష్కరించారు. ప్రభుత్వ పాలసీలు, అవకాశాలు, ఆలోచనలను వివరించి దిగ్గజ కంపెనీలకు ఆహ్వానం పలికారు. మార్క్స్ నుంచి మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు సీఈఓలతో ఆయన చర్చలు జరిపారు. నెట్వర్క్ విస్తరణ, బ్రాండ్ ప్రమోషన్స్లో సీఎం బృందం సక్సెస్ అయింది. 5 రోజుల పాటు జరిగిన దావోస్ పర్యటన నుంచి సీఎం చంద్రబాబు బృందం తిరుగు ప్రయాణమైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్య చెప్తారు. సత్య, స్వామి, ముఖ్యమంత్రి దావోస్ పర్యటన కొద్దిసేపటి క్రితమే ముగిసింది. దావోస్ నుంచి నేరుగా ఆయన ఢిల్లీ చేరుకోబోతున్నారు. అయితే దావోస్లో కొన్ని కీలకమైనటువంటి చర్చలు అయితే జరిపిన వివిధ పరిశ్రమల దిగ్గజ ప్రతినిధులతో కీలక చర్చలు అయితే నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి 3 రోజులుగా అంటే క్షణం తిరిగి లేకుండా రోజుకు 10 నుంచి 15 సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలతో పాటు ఏపీని ఎలివేట్ చేసేందుకు చంద్రబాబు తమ వంతు ప్రయత్నం చేశారు. నేరుగా జ్యూరిచ్లో దిగడం మొదలుకొని అక్కడున్నటువంటి స్విస్ అంబాసిడర్ను, ఇండియన్ అంబాసిడర్ను కలుసుకొని ఏపీలో ఉన్న అవకాశాలను ఆయనకు వివరించారు. ఇక్కడున్న ప్రతినిధులకు వివరించేందుకు అవకాశం కల్పించాలన్నారు. దాంతో స్విస్లో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులందరినీ కూడా ఓ సమావేశం నిర్వహించి అక్కడ కూడా ఏపీలో ముఖ్యంగా 1000 కిలోమీటర్ల తీరరేఖకు సంబంధించి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా యువత, ఎవరైతే నైపుణ్యం కలిగిన యువత ఏపీలో ఉంది, దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలంటే ఇక్కడికి పరిశ్రమలు రావాలని ఆయన వివరించిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత వరుసగా సమావేశాలు నిర్వహించారు. అటు బిల్ గేట్స్, ఏదైతే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్తో కూడా ఆయన సమావేశమయ్యారు. గతంలో చంద్రబాబుతో సమావేశం తరువాత ఆసియాలోనే మొట్టమొదటి సెంటర్ను ఎక్కడైతే అమెరికాకు వెలుపల హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. తర్వాత హైదరాబాద్ లీప్స్ అండ్ బౌన్స్గా ఎదిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఈసారి కూడా సహకరించాలి, అమరావతి లేదా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి, ఇక్కడ ఉన్నటువంటి అపారమైన అవకాశాల గురించి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తెలియజేయడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకారం అందించాలి, గవర్నెన్స్ విషయంలో అని కూడా ఆయన కోరడం జరిగింది. దీంతో ఈ మీటింగ్ కూడా చాలా ఫలప్రదంగా కొనసాగిందని మనం చెప్పుకోవచ్చు. గూగుల్ క్రౌడ్ విస్తరణకు ఏపీ పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. విశాఖలో డిజైన్ కేంద్రం ఏర్పాటు చేయాలని కూడా ఆయన పారిశ్రామికవేత్తలను కోరారు. అదేవిధంగా మూలపేటలో పెట్టుబడుల కోసం పెట్రోనాస్ సంస్థ ఏదైతే ఉందో దాన్ని వచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టాలని అభ్యర్థించారు. అదేవిధంగా దావోస్ వేదికగా పెప్సికో ప్రతినిధులతో కూడా ముఖ్యమంత్రి విడిగా సమావేశమై ఏపీలో ఉన్నటువంటి అపారమైన అవకాశాల గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా గ్రీన్కోతో MOU కుదుర్చుకోవడం జరిగింది దావోస్లో. దీంతో పాటు పలు సంస్థలు కూడా ఏపీకి రావాలని, వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను పరిశీలించాలని ఆయన కోరిన నేపథ్యంలో వారంతా కూడా ఏపీకి రానున్న 2-3 నెలల్లో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను పరిశీలించి ఇక్కడ పెట్టుబడులు పెట్టే అంశం పైన కూడా ప్రభుత్వంతో ముందుకు వస్తారనే అభిప్రాయం అయితే ప్రభుత్వం వద్ద వ్యక్తం అవుతుంది. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం, హ్యూమన్ మిషన్ కొలాబరేషన్, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక విద్యుత్ వంటి అనేక రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొని తన ఆలోచనలను వారికి వివరించడం, అదేవిధంగా ఏపీకి రావాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏపీకి పెట్టుబడిలో ఉన్నటువంటి అవకాశాలు ఏవే ఉన్నాయనే దాని మీద పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు 3 రోజుల పాటు జరిగినటువంటి వరుస సమావేశాలన్నింటిలో కూడా ఏపీని ఎలివేట్ చేయడం, అదేవిధంగా తమ వద్ద ఉన్నటువంటి అవకాశాలను తెలియచేయడం, ఒకవైపు కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ, అంటే ఏపీలో అంటే కొత్త రాష్ట్రం, రాజధాని ఇప్పుడిప్పుడు ఏర్పడుతున్న రాష్ట్రం, పరిశ్రమలు రావడానికి ఇక్కడ ఉన్నటువంటి ఏకైక ఆధారం ఇక్కడ ఉన్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి మానవ వనరులు కాబట్టి దాన్ని ఎలివేట్ చేసే ప్రయత్నం అయితే ఎక్కువగా చేశారని భావించాల్సి ఉంటుంది. అదే సమయంలో దిగ్గజ సంస్థలతో కూడా మాట్లాడి ఏపీకి తీసుకొచ్చేందుకు తన అనుభవాలంతా కూడా ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కూడా రోజుకు 10 నుంచి 15 మీటింగులు పెడుతూ ఆయా సంస్థలను ఏపీకి రప్పించేందుకు ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవాలి.